డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు. అక్కడ అంటట నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది. ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట, ఇదేదో రౌడీ మామూలులాగా ఎమ్మెల్యే గారి మామూలు అంట చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000 రూపాయలు. అదేవిధంగా బాట ఛార్జీలు అంట, ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే. ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట, దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి? మళ్ళీ చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000. ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు, ఈ ఛార్జీలు, ఆరు ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి 8500 రూపాయలు పుచ్చుకుంటున్నారంట. అంటే ఈ 8500లో, ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పనేం లేదు, మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు, ఖర్చు కూడా పెద్ద అవ్వదు. లారీకి మహా ఖర్చు అయితే ఒక 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ చోటా మోటా నాయకులు ఒక 1000-1500 తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి, చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4000 రూపాయలకి ఎడుతుందంట. అంటే రోజుకి 600 లారీలు చొప్పున వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. ఎంతండి? 24 లక్షల రూపాయలు రోజుకి. ఇంత దారుణంగా యథేచ్ఛగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరీ దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? 24 లక్షల రూపాయలు ఎంత తక్కువ వేసుకున్నా. మరి మొన్నటిదాకా ఈయన బ్లేడ్ బ్యాచ్ ఏదో చోటా మోటా నాయకులను వేసుకుని బ్లేడ్ బ్యాచ్ లాగా ఒక ఆకురౌడీలో ఉండేవాడు. ఇప్పుడు ఇలాంటి వాడిని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేని చేస్తే అది కూడా ఈవీఎం మహత్యం, అంతకుమించి ఏం లేదు. ఈ రకంగా శాండ్ పైన ఈ రకంగా దోచే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఒక్కదాంతో నేను కాదు, శాండ్తో పాటు ఇక్కడ ఆనంద్ నగర్, అదేవిధంగా క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు, బ్రాకెట్లు నడుపుతూ ఉన్నారు. మరి ఏమనాలి అంటే ఇవన్నీ పేకాట క్లబ్బులు నడిపే రింగ్ మాస్టరు మన ఈవీఎం ఎమ్మెల్యేనే. ఇది కాక అసెంబ్లీలో భూ కబ్జాల గురించి మాట్లాడేటంట. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులందరూ మరి భూ కబ్జా రాయిళ్ళు వీళ్ళందరూ. భాస్కర్ నగర్లో గౌతమి జీవకారుణ్య సంఘం బ్యాక్ సైడ్ భాస్కర్ నగర్లో ఎన్ని వేల గజాలు హాంఫర్ట్ చేస్తూ ఉన్నారు. డాక్యుమెంట్లు క్రియేట్ చేసి రాజానగరం పోలీస్ స్టేషన్లో, బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈ ఈవీఎం వెనకాతలు తిరిగే వ్యక్తులు వాళ్ళే మొత్తం భాస్కర్ నగర్లోనూ అదేవిధంగా ప్రాంతాల్లో ఉండి నేరుగా భూ కబ్జాలు చేస్తూ మళ్ళీ దొంగే తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా మళ్ళీ ఎమ్మెల్యే మామూలు అంట. ఇది కాకుండా రీసెంట్గా 1వ వార్డులో మేము లాస్ట్ టైము సెట్టిబలిజా గౌడ ఒక మీటింగ్ చేసాం. 4 రోడ్లు కార్నర్ బిట్టు ఎంత, ఒక 2000 గజాలు, అది 2500 గజాలు ఎంతో. దాన్ని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఎక్కడ వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని స్వాహా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాని విలువ లాలా చెరువుకి, హైవేకి 2nd బిట్ అవుతుంది లాలా చెరువు దగ్గర. దాని విలువ సుమారుగా గజం 50-60 వేల రూపాయలు ఉంటుంది. అంటే మీరు దాన్ని బట్టి లెక్కేసుకోండి, అది ఒక 12-13 కోట్ల రూపాయలు ఆస్తి. దాన్ని కూడా స్వాహా చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇన్ని కార్యక్రమాలు, ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తా. నిజంగా నాకు ఇలాంటి వాళ్ళతోనా మనం రాజకీయం చేసేదని నాకే చిరాకు, సిగ్గు కూడా అనిపిస్తూ ఉంది. ఢిల్లీలో కూర్చుని పార్లమెంట్లో పెద్ద పెద్ద ఉద్దండుల దగ్గర మనం డిబేట్ చేసేదానికిను, ఇప్పుడు రాజమండ్రిని భ్రష్టు పట్టించే
ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం వేసే కార్యక్రమం. ఇది ఒకటే సరిపెట్ల. దీంతో పాటు లిక్కర్ షాపులు అన్నిటికి గంట కౌరు పెట్టాడట ఈ మధ్యకాలంలో. ఒక్కొక్క షాపు నుంచి 50,000 ఇవ్వాలంట. అంటే రాజమండ్రిలో 28 షాపులు ఉంటే ఒక్కొక్క షాపు 50,000 రూపాయలు ఈయనకి ఇవ్వాలంట. ఎమ్మెల్యే మామూలు అంటే అదో 14 లక్షలు అవుతుంది. ఇది కాకుండా ఒక 10 బార్లు ఉన్నాయి, బార్కి 1,00,000 రూపాయలు అంట, అదో 10 లక్షల రూపాయలు అవుతుంది. అంటే ఈ రకంగా ఈ చిన్న వయసులో ఈ రకంగా దోచే కార్యక్రమం. మరి ఇలాంటి వ్యక్తులు అనవసరంగా ఆ రోజుల్లో మరి మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అని పేరు పెట్టారు. ఈయనైతే కరెక్ట్ సరిపోతాడు. ఈవీఎం ఎమ్మెల్యే గారు కలెక్షన్ కింగ్. మరి ఇసుక నుంచి వచ్చే డబ్బు అంట అందరూ చెప్తున్నారు, మేము చెప్పేది కాదు, అక్కడ మీ తాలూకా వాళ్ళే చెప్తున్నారు. ఇసుక నుంచి వచ్చే డబ్బునంట లెక్క పెట్టలేక ఆ లెక్క పెట్టే మిషన్లు కూడా కాలిపోతున్నాయంట. ఇప్పటికి 3 మార్చారంట. అంటే మరి రోజుకి 25 లక్షల రూపాయలు వచ్చి క్యాష్ పడిపోతూ ఉంటే ఆ మిషన్ల మట్టికి ఎంత కౌంట్ చేస్తే మళ్ళీ బయట అందరికీ చెప్తున్నారంట, పోయిన ఎలక్షన్లో 30 ఖర్చు పెట్టాం, ఈ ఎలక్షన్లో 40 ఖర్చు పెట్టాం, మేము 70 ఎప్పుడు వసూలు చేసుకోవాలి, ఎవరైనా బొకేలు తీసుకుని వచ్చి బొకేలు ఇస్తూ ఉంటే బొకేలు వద్దు మాకు పేమెంట్ తీసిరండి అని చెప్పే కార్యక్రమం అంట. ఇది ఇంత దారుణమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో నా పైన ఏదో గౌతమి సూపర్ బజార్ గురించి పాంప్లెట్లు వేయించాడు రాజమండ్రిలో. దీని గురించి కూడా మాట్లాడదాం. ఇగో పాంప్లెట్లు ఊరంతా లాస్ట్ టైం 25% కమిషన్ అని ఊరంతా జల్లాడు కదా. ఒక సెకండ్ ఇలాగా రాజకీయాలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేయి రాజకీయాలు. ఇలా సెకండ్ రాజకీయాలు ఆర్ట్స్ కాలేజీలో జల్లాడు, బస్ స్టాపుల దగ్గర జల్లాడు, కాలేజీల దగ్గర జల్లాడు, మంకీ క్యాప్లు పెట్టుకుని జల్లేస్తున్నారు. దీని గురించి కూడా మాట్లాడతాను, గౌతమి సూపర్ బజార్ గురించి. నీకులాగా మేము డైరెక్ట్గా ఇలా మీడియాలోనే చూపిస్తాం. లాలా చెరువు దగ్గర ఒక పెద్ద ఇసుక కొండ ఉండేది. ఆ ఇసుక కొండ తప్పిపోయిందంట, కనబడట్లేదు ఇసుక కొండ. మరి అది ఏమైపోయిందో కొంచెం వెతికి పెట్టండి. మీడియా వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా. పెద్ద ఇసుక కొండ 10 కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక కొండ తప్పిపోయింది. మరి దీని వెనకాతలు ఉన్న వ్యక్తి ఎవరో, ఆ తప్పించిన వ్యక్తి ఎవరో. ఇంకొకటి గౌతమి సూపర్ బజార్ గురించి మాట్లాడతాము, అది లాస్ట్లో మాట్లాడతాను. ఇది కాకుండా వైన్ షాపుల గురించి ఒకసారి మాట్లాడుతున్నానండి. దేశ చరిత్రలో 3 రకాల మందుల షాపులు ఎక్కడ కూడా ఉండదు. మరి ఎమ్మెల్యే గారి సామ్రాజ్యంలో, ఈవీఎం ఎమ్మెల్యే సామ్రాజ్యంలో 3 షాపులు పక్క పక్కన పెట్టించాడు. ఓ పక్కనేమో హోమియో స్టోర్స్, ఓ పక్కనేమో జల్సా వైన్స్, ఇంకో పక్కనేమో మెడికల్ షాప్. అంటే ఇందులో తాగేసి ఫుల్గా పడిపోతే ఇక్కడ మందులు కొనుక్కుంటారు అనమాట. దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఈవీఎం ఎమ్మెల్యే గారు